అందరికీ నమస్కారం. ఈరోజు దోమల బెడద వెళ్ళిపోవడానికి ఈరోజు కొన్ని టిప్స్ చెప్పుకుందాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ దోమల బెడద ఉంటుంది. ఇక వర్షాకాలంలో వీటి వ్యాప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి కుడుతూ నిద్రపోకుండా చేయడం ఒక ఎత్తు కాగా, ప్రమాదకరమైన మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి రోగాలకు కారణం కావడం మరో ఎత్తు. అందుకే వీటి బారి నుండి తప్పించుకునేందుకు చాలామంది మస్కిటో కాయిల్స్, రిపెలెంట్స్, ఆల్అవుట్స్, గుడ్ నైట్స్ వాడుతారు. అయితే వీటి ప్రభావం ఉన్నంత వరకు దోమలు దూరంగా ఉంటాయేమో కానీ ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి దోమల బెడద నుండి తప్పించుకోవడానికి రసాయనాలతో కూడిన ఉత్పత్తులు కాకుండా సహజ ఉత్పత్తులను పాటించడం మేలని సూచిస్తున్నాము. ఇవి పర్యావరణానికి, ఆరోగ్యానికి కూడా మంచివి. ఈ క్రమంలో దోమలను నేచురల్గా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి టిప్ కర్పూరం. ఇళ్లలో దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడుతుంటాం. ఈ వాసన దోమలకు పడదు. సాయంత్రం కిటికీలు, తలుపులు మూసివేసి కర్పూరం బిళ్ళను వెలిగించి ఒక గది 5 నుండి 10 నిమిషాలలోపు ఉంచాలి. దీంతో దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక రెండవది లావెండర్ ఆయిల్. లావెండర్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. ఇంట్లోని అన్ని గదుల్లో, ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లావెండర్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల వాటి బెడద ఉండదు. అలాగే కొద్దిగా లావెండర్ నూనెను చర్మంపై రాసుకోవడం వల్ల దోమలు మిమ్మల్ని కుట్టకుండా ఉంటాయి. ఇక మూడవది వెల్లుల్లి. వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాదు, దోమలను కూడా తరిమి కొడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఘాటైన వాసన వల్ల దోమలు బయటకు వెళ్ళిపోతాయి. ఈ క్రమంలో 2 వెల్లుల్లి రెబ్బలను దంచి వాటిని నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేస్తే దోమలు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దోమలు వెళ్ళిపోవడంతో పాటు మీరు హాయిగా నిద్రపోవచ్చు.